ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మహిళలు ఎదురుచూస్తున్నటువంటి ఆహ్, మహిళల యొక్క సమానమైనటువంటి హక్కులు ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నారీ శక్తి వందన్ ఈరోజు మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వాలి, ఆర్థికాభివృద్ధి వాళ్ళు చెందాలి అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా 33% రిజర్వేషన్ బిల్లుని ఈరోజు పార్లమెంట్లో పెట్టడం అన్నది ఒక చారిత్రక దినంగా కూడా మనం ఈరోజు దీన్ని మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు దీన్ని స్వాగతిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి మద్దతుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మహిళా మతలందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు మరి మా బీజేపీ గవర్నమెంట్కి మద్దతు ఇవ్వడానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ వచ్చాం. నేను కూడా బీజేపీ ఎమ్మెల్సీగా ఈరోజు మరి ఇది నరేంద్ర మోడీ గారు మహిళలకు ఇస్తున్నటువంటి ఒక గౌరవం, ఒక ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయంలో భాగంగా ఈరోజు 33% రిజర్వేషన్ అన్నది ఈరోజు మహిళల అభివృద్ధి ముఖ్యంగా అనాదిగా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు సమాజంలో. ఈరోజు అవన్నీ కూడా సమసిపోవడానికి మహిళల యొక్క ఇబ్బందులు తీర్చడానికి ఒక రిప్రజెంటేటివ్గా కూడా ఈరోజు అసెంబ్లీ పార్లమెంటరీలోకి అత్యధికంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపు 85 మంది మహిళలు చట్టసభల్లోకి వెళ్ళి ఒక మంచి సువర్ణ అవకాశం రాబోతుంది. కాబట్టి మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.